హలో నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నప్పుడు ప్లానింగ్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. అందులో తగ్గేదేలే అంటున్నారు ఐకాన్ స్టార్. అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే సినిమా నుంచి రోజుకో అప్డేట్ మెల్లిగా బయటకు వస్తూ ఉండటం బన్నీ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా గడిపేస్తున్న ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లేటప్పుడు పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ పుష్ప 2తో గ్లోబల్ ఐకాన్ గా అవతరించాడు. అందుకే డైరెక్టర్ అట్లీతో అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్జున్. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అనేలా హాలీవుడ్ రేంజ్ లో సైన్స్ ఫిక్షన్ మూవీ తీసేందుకు రెడీ అయ్యారు ఈ ఇద్దరు. ముందుగా త్రివిక్రమ్తో అనుకున్న సినిమా లేట్ అవడంతో అట్లీ మూవీని ఏడాదిలోగా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు బన్నీ. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ సిచ్యువేషన్ చూస్తుంటే ఏడాది కాదు, ఈ సినిమా పూర్తవ్వాలంటే అంతకన్నా ఎక్కువ టైం పట్టేలా ఉందంటున్నారు ఆడియన్స్. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టు ఓకే అయినట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ తప్పించి ఏ విషయం బయటకు రాలేదు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ఈ సినిమా అప్డేట్స్ తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. నిన్న మొన్నటి వరకు సినిమాలో నటించే హీరోయిన్స్ మీద రూమర్స్, ఆ తర్వాత ఈ సినిమా పూజా సెరమనీ ముంబైలో సైలెంట్ గా జరిగిందని ప్రచారం. అయితే వీటిపై బన్నీ అట్లీ టీం రెస్పాండ్ కాకపోవడంతో అవి రూమర్ గానే మిగిలిపోయాయి. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈ ప్రాజెక్ట్ జూన్ 2nd వీక్ లో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉందంటోంది బాలీవుడ్ మీడియా. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ హాలీవుడ్ మేకింగ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో తెరకెక్కబోతోందని అనౌన్స్మెంట్ వీడియోతో ఓ క్లారిటీ వచ్చేసింది జనాల్లో. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో 800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్. ఇండియన్ సెన్సిబిలిటీస్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వర్క్ చేస్తోంది లోలా విఎఫ్ఎక్స్ టీం. ఒక్క అనౌన్స్మెంట్ వీడియోతోనే జనాల్లో నెవర్ బిఫోర్ రేంజ్ లో హైప్, నెక్స్ట్ లెవెల్ బజ్ క్రియేట్ చేస్తోంది బన్నీ అట్లీ ప్రాజెక్ట్. రిలీజ్ కి 100 రోజులుండగానే కౌంట్ డౌన్ వీడియోతో ప్రమోషన్ స్టార్ట్ చేసింది కూలీ సినిమా. అదే రోజు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న వార్ 2 నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. దీంతో వార్ 2 నుంచి సాలిడ్ అప్డేట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. RRR, దేవర సినిమాల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఎన్టీఆర్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ దేవరతో అదిరిపోయే హిట్ అందుకున్న తారక్ ఈ ఏడాది వార్ 2తో బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవుతూనే ప్రశాంత్ నీల్ సినిమాను పరుగులు పెట్టిస్తున్నారు. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. కేవలం ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ప్రజెంట్ ఈ సాంగ్ గురించే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్ జరుగుతోంది. వార్ 2 ప్రజెంట్ ఆడియన్స్ లో బాగా చర్చనీయాంశం అవుతోన్న సినిమా. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న మూవీ కావడంతో ఈ రేంజ్ బజ్ క్రియేట్ అయింది ఈ సినిమాపై. ఎన్టీఆర్ క్యారెక్టర్, హృతిక్ రోషన్ కాంబోలో వచ్చే సీన్స్, ఎలివేషన్, ఎపిసోడ్స్ పై ఓ రేంజ్ ఇమాజినేషన్ లో ఉన్నారు తారక్ ఫ్యాన్స్. అంతేకాదు హృతిక్ ఎన్టీఆర్ తో నాటు సాంగ్ కు మించిన కొరియోగ్రఫీతో అదిరిపోయే సాంగ్ ప్లాన్ చేశారట డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఇందుకోసం భారీ సెట్ ను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. మే ఎండింగ్ లేదా జూన్ మంత్ లో ఈ సాంగ్ షూట్ చేసే అవకాశం ఉంది. ఈ సాంగ్ లోనే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ తో స్టెప్స్ వేయబోతున్నారు శ్రద్ధా కపూర్. అయితే ఈ సాంగ్ సినిమా క్లైమాక్స్ లో ఉంటుందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 2019 లో వచ్చిన వార్ సినిమాకి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారు. సినిమాలో హృతిక్ రోషన్, తారక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్, ఎలివేషన్, ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్నారు. ఓ యాక్షన్ ఎపిసోడ్లో తారక్ షర్ట్లెస్ లుక్ లో 6 ప్యాక్ చూపిస్తారనే న్యూస్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ మంత్ లోనే ఎన్టీఆర్ బర్త్డే ఉండడంతో వార్ 2కి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. జైలర్ 2లో బాలయ్య నటించబోతున్నారా? సూపర్ స్టార్ తో నటసింహం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? జైలర్ లోనే రచ్చ చేయాల్సిన ఈ కాంబో సీక్వెల్ లో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా? ఇదే నిజమైతే మరి బాలయ్య స్క్రీన్ టైం, రెమ్యునరేషన్ డీటెయిల్స్ ఏంటి? సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2023లో వచ్చిన మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియో రోల్స్ లో నటించిన ఈ సినిమా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ కు రజనీ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది జైలర్. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా వస్తోన్న జైలర్ 2లో నటసింహం బాలయ్య నటించబోతున్నారు. త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రాబోతోందని చెన్నై మీడియా చర్చించుకుంటోంది. కూలీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన రజనీకాంత్ జైలర్ 2 సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. జైలర్ కు సీక్వెల్ గా రాబోతున్న జైలర్ 2లోనూ కంటిన్యూ అవుతున్నారు మోహన్ లాల్, శివరాజ్ కుమార్. పార్ట్ 2లో అడిషనల్ గా నందమూరి బాలకృష్ణ యాడ్ కాబోతున్నారు.
సూపర్ స్టార్ తో కలిసి స్క్రీన్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు నటసింహం. సీక్వెల్లో బాలయ్య సూపర్ క్యామియో దాదాపు 45 నిమిషాల పాటు ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. అంతేకాదు 20 రోజుల కాల్ షీట్స్ కు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట బాలకృష్ణ. జైలర్ 2లో క్యామియో కోసం 50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు చెన్నై మీడియా కోడై కూస్తోంది. ప్రజెంట్ నందమూరి బాలకృష్ణ అఖండ 2తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాని అనుకున్న టైంకు విడుదల చేయాలని సమ్మర్ను సైతం లెక్క చేయకుండా షూట్ చేస్తున్నారు బాలయ్య. సెప్టెంబర్ 25న అఖండ 2 తాండవం సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. జూన్ 10న బాలకృష్ణ బర్త్డే వస్తూ ఉండడంతో ఆ రోజు జైలర్ 2కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు నందమూరి అభిమానులు. సిల్వర్ స్క్రీన్ సూపర్ స్టార్ రజనీ, నటసింహం బాలయ్య కాంబినేషన్ వర్కౌట్ అయితే బాక్సాఫీస్ రికార్డులు గల్లంతవడం పక్కా అంటున్నారు ఆడియన్స్. ఎన్నాళ్లకు పూర్తవుతుందో అనుకున్న హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అయింది. కొత్త రిలీజ్ డేట్ వస్తుందనుకున్న అభిమానులకు మళ్లీ నిరాశ తప్పేలా లేదు. కుదిరితే ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ అనే డైలమా ఫ్యాన్స్ ని కలవరపెడుతుంటే మే మంత్ ఎండింగ్ లో వచ్చేందుకు రెడీ అవుతోన్న కింగ్డమ్ కి వీరమల్లు రిలీజ్ డేట్ సస్పెన్స్ తలనొప్పిగా మారింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించాయి. వీరమల్లు షూటింగ్ కు ప్యాకప్ చెప్పి అభిమానుల నిరీక్షణకు ఎండ్ కార్డ్ వేసేశారు పవన్ కళ్యాణ్. కుదిరితే ఈ మంత్ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ మంత్ వీరమల్లు థియేటర్స్ లోకి రావచ్చని అభిమానులు సెలబ్రేషన్స్ కు రెడీ అవుతుంటే వీరమల్లు అండ్ టీం నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ లేక డైలమాలో పడిపోయారు అంతా. ఇన్నాళ్లు పవన్ షూటింగ్ డిలే కారణంగా పోస్ట్ పోన్ చేశారు. మరి షూటింగ్ కంప్లీట్ అయి వారం రోజులైనా అప్డేట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. దీంతో మెగా అభిమానుల నిరీక్షణకు ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడో అని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ సస్పెన్స్ కేవలం మెగా అభిమానులనే కాదు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. వీరమల్లు ఈ మంత్ ఎండింగ్ కి వస్తారా లేదా అనే డైలమా కింగ్డమ్ మూవీని ఎఫెక్ట్ చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 30నే ఆడియన్స్ ముందుకు రావాలని ఫిక్స్ అయిపోయారు విజయ్ దేవరకొండ. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. 5 ఏళ్లుగా సెట్స్ మీదే ఉంటూ 5 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెట్టిన వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అయ్యాక కూడా అదే సిచ్యువేషన్ తో వెయిట్ చేస్తున్నారు. కొత్త రిలీజ్ డేట్ వస్తుందని ఈగర్ గా వెయిట్ చేస్తున్న అభిమానుల సహనాన్ని ఇంకా పరీక్షిస్తున్నారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లే కుదిరి మే 30నే థియేటర్స్ లోకి వీరమల్లు వస్తే కింగ్డమ్ పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. ఈ సస్పెన్స్ సిచ్యువేషన్ పోవాలంటే వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు. ఓజీ షూట్ రెజ్యూమ్స్. రాపో 22 నుంచి క్రేజీ అప్డేట్. నందమూరి ఫ్యామిలీ నుంచి 4th జనరేషన్ హీరో. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఎలైకే. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా నటిస్తోన్న ఓజీ షూటింగ్ తిరిగి స్టార్ట్ అయింది. మళ్లీ మొదలైంది. ఈసారి ముగిద్దామంటూ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ సుజిత్. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమాకి సంబంధించిన సాంగ్ షూట్ శంకరపల్లి జనవాడలో వేసిన సెట్ లో జరుగుతోంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ కీసర దగ్గర జరుగుతోంది. ఈ సినిమా హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. రామ్ పోతినేని రాపో 22 నుంచి ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. అందనివాడు అందరివాడు మన సూర్యకుమార్ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. నందమూరి ఫ్యామిలీ నుంచి 4వ తరం హీరోగా తారక రామారావును ఇంట్రడ్యూస్ చేస్తున్నారు డైరెక్టర్ YVS చౌదరి. వీణారావు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న ఎలైకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా సెప్టెంబర్ 18న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నాగశౌర్య అప్ కమింగ్ మూవీ బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుందని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సంతానం లీడ్ రోల్లో నటించిన డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మే 16న ఆడియన్స్ ముందుకొస్తోంది. 23 మూవీ నుంచి విడుదలైన లాలిపాట ఇంకా అవ్వలేదే సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఈ నెల 16న ఆడియన్స్ ముందుకొస్తోంది. షష్ఠి పూర్తి నుంచి రిలీజ్ అయిన 3rd సింగిల్ రాత్రంతా రచ్చే సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఈ నెల 30న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇది వాటి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.